Okay, so this is the last topic in our syllabus, reading comprehension. One of the most important topics. We don't have this reading comprehension for tier 1. Tier 1 లో లేదండి అది, అందుకనే చివరిలో చెప్తున్నాం. మీకు టియర్ 1 సిజిఎల్లో కానీ సిహెచ్ఎస్ఎల్లో కానీ రీడింగ్ కాంప్రహెన్షన్ ఉండదు. స్టెనోలో ఉంటుంది మళ్ళీ, కానీ సిపిఓలో ఉంటుంది. సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్లో మాత్రం టియర్ 1లో ఉండదు. మీకు అందుకనే మీరు రాస్తున్న మార్క్ టెస్ట్లో మీకు ఎక్కడ ప్యాసేజ్ కనిపించదండి. మీరు ఇప్పుడు డైలీ రాస్తున్న మార్క్ టెస్ట్లో ఎక్కడ ప్యాసేజెస్ ఉండవు. ఓకే, కానీ టియర్ 2లో మాత్రము 36 మార్క్స్కి ఇస్తాడు సిజిఎల్ టియర్ 2. 36 మార్క్స్ అంటే 3 ప్యాసేజెస్ ఇస్తాడు. ఒక్కొక్క ప్యాసేజ్ కింద 4 క్వశ్చన్స్ ఇస్తాడు. అంటే మొత్తం 12 క్వశ్చన్స్ ఇస్తాడు. ఒక్కొక్క దానికి 3 మార్క్స్, 12 3s 36 మార్క్స్కి ఇస్తాడు. 22లోన అలాగే ఇచ్చాడు, 23లో కూడా అలాగే ఇచ్చాడు. సిహెచ్ఎస్ఎల్ టియర్ 2 తీసుకుంటే 24 మార్క్స్కి, అంటే 2 ప్యాసేజెస్ ఇస్తాడు. ఒక్కొక్క దాని కింద 4 క్వశ్చన్స్ ఇస్తాడు. 8 మార్క్స్కి, ఒక్కొక్క దానికి 3 మార్క్స్ కాబట్టి 8 క్వశ్చన్స్, 8 into 3 24 మార్క్స్. స్టెనోలో జనరల్గా 15 to 20 మార్క్స్కి ఇస్తుంటాడు. 3 to 4 ప్యాసేజెస్ ఇస్తుంటాడు. ఓకే, ఇది దిస్ ఈస్ ఆల్ అబౌట్ రీడింగ్ కాంప్రహెన్షన్. చాలా మందికి డౌట్, ఇప్పుడు మనకి మరి టియర్ 1లో లేనప్పుడు మనం ఇప్పుడు నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది సార్? అప్పుడు చూసుకోవచ్చు కదా, ఇప్పుడు ఎందుకు, హ్యాపీగా టియర్ 2 చూసుకుందాంలే, ఇప్పుడు ఎందుకు లేనప్పుడు టైం వేస్ట్ అనుకోవద్దు. ఒకటే గుర్తుపెట్టుకోండి, దో ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ యువర్ సిలబస్ ఫర్ టియర్ 1, బట్ ఇట్ ఈస్ దేర్ ఇన్ టియర్ 2. సో మీరు టియర్ 2లో చూసుకుందాంలే అనుకుంటే మాత్రం ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఎందుకంటే రీడింగ్ కాంప్రహెన్షన్ ఈస్ నాట్ ఏ స్కిల్ దట్ కెన్ బి మాస్టర్డ్ ఇన్ ఏ డే ఆర్ ఏ వీక్ ఆర్ ఏ మంత్. ఒక వారంలోనో, ఒక నెలలోనో, ఒక సంవత్సరంలోనో, ఒక రోజులోనో వచ్చే స్కిల్ కాదండి. ఇట్ టేక్స్ అట్లీస్ట్ మినిమం 3 to 6 months time to get command on over reading comprehension. మినిమం 6 నెలలు పడుతుంది. అంటే మనం రీడింగ్ కాంప్రహెన్షన్ ఎఫెక్టివ్గా సక్సెస్ఫుల్గా చేయాలంటే 6 months టైం తీసుకుంటుంది. అందుకని అట్లీస్ట్ ఇఫ్ యూ రియలైజ్, ఇఫ్ యూ నో వాట్ ఈస్ రీడింగ్ కాంప్రహెన్షన్, ఇఫ్ యూ అండర్స్టాండ్ నౌ వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ టు డూ రీడింగ్ కాంప్రహెన్షన్ ఎఫెక్టివ్లీ, మీకు ఇంకా టియర్ 2కి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి, మోర్ దాన్ 6 months ఉంది కాబట్టి, డ్యూరింగ్ దిస్ పీరియడ్ అట్లీస్ట్ యూ కెన్ ట్రై టు ఇంప్రూవ్ యువర్ కాంప్రహెన్షన్ స్కిల్స్. అందుకని మీకు టియర్ 1లో లేకపోయినా ఇప్పుడే చెప్పడానికి వెనుకున్న రీజన్ ఇది. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, రీడింగ్ కాంప్రహెన్షన్ లేకుండా మీకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఉండదండి. ఇన్ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ you will surely find reading comprehension, whether it is bank examination or SSC examination or SI constable, any examination. ఇంగ్లీష్ ఉంది అంటే ఖచ్చితంగా ఆర్సి రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్, ఆర్సి ఈస్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ సెక్షన్స్ ఇన్ ద ఎంటైర్ ఎగ్జామినేషన్. అన్నింటిలోకి ఈజియెస్ట్ ఏదంటే టోటల్ ఎగ్జామ్లో ఆర్సి. కానీ మోర్ దాన్ 50 to 60% ఆఫ్ ద స్టూడెంట్స్ దే డోంట్ అటెంప్ట్ ఆర్సి ఇన్ దీస్ ఎగ్జామినేషన్స్. బ్యాంక్ ఎగ్జామ్ అయినా, ఎస్ఎస్సి అయినా, 100 మందిలో 50 నుంచి 60 మంది అటెంప్ట్ చేయరు. సార్ ఈజీ అంటున్నారు, అటెంప్ట్ చేయరు అంటున్నారు, ఎందుకు? ఈజీ అయితే అందరు చేయాలి కదా, మరి ఎందుకు వదిలేసి వస్తారు? ఇట్ ఈస్ ఈజీ బట్ ఇట్ ఈస్ టైం టేకింగ్, దట్ ఈస్ ద ప్రాబ్లం. ఈజీనే కానీ టైం పట్టేస్తుంది, టైం టేకింగ్.
ఎప్పుడు టైం పడుతుంది, టైం టేకింగ్ ఎప్పుడు మనం వదిలేసి స్కిప్ చేయాల్సి వస్తుంది అంటే, ఇఫ్ యూ అటెండ్ ద ఎగ్జామ్ వితౌట్ ఎనీ ప్రాక్టీస్, వితౌట్ ఎనీ ప్రయర్ ప్రిపరేషన్ ఆర్ ప్రాక్టీస్ ఆర్ స్ట్రాటజీ, ఖచ్చితంగా మీకు టైం తీసేసుకుంటుంది. కాబట్టి యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్ ఎక్సెప్ట్ స్కిప్పింగ్ దట్. కానీ ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అయితే, ఇంకా మన ఎగ్జామ్కి ఇంకా చాలా రోజులు ఉంది కాబట్టి, ఇఫ్ యూ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ నౌ, బై ద టైమ్ యూ అపియర్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ ఫర్ SSC CGL or CHSL Tier 2, యూ విల్ బికమ్ పర్ఫెక్ట్ ఇన్ రీడింగ్ కాంప్రహెన్షన్. అందుకని ఇప్పుడే చెప్పడం. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, Tier 2లో మీరు ఒకవేళ RC గనక స్కిప్ చేస్తే మీకు Tier 2 ఎన్ని మార్క్స్కి? 135 మార్క్స్ కండి. CGL 45 క్వశ్చన్స్ ఉంటాయి, ఒక్కొక్క దానికి 3 మార్క్స్ ఉంటుంది, అంటే 135 మార్క్స్కి. ఓకే, ఒకవేళ మీరు ఈ RC గనక చేయలేదనుకోండి Tier 2లో, మీ స్కోర్ అనేది 100 లోపే ఉంటుంది. 100 క్రాస్ అవడం చాలా కష్టం, వెరీ డిఫికల్ట్. If you don't attempt RC, if you don't like reading comprehension, if you don't attempt RC in SSC CGL, your score will be less than 100 out of 135. మీకు 100 లోపు కనుక వచ్చింది అనుకోండి, you will be nowhere in the selection. మీ స్కోర్ వచ్చి అట్లీస్ట్ 110 నుంచి 115 క్రాస్ అవ్వాలి. మీరు ఆ ఇంటర్వ్యూ చూసింటారు రవితేజ, అది చూసారా? సెకండ్ పార్ట్ అప్లోడ్ చేశాం నిన్న. ఎంత చెప్పాడు తన స్కోర్ ఇంగ్లీష్లో? గుర్తుందా ఎవరికైనా? 121 అవుట్ ఆఫ్ 135 తన స్కోర్. 135కి రవితేజకు వచ్చింది 121 సంథింగ్ చెప్పాడు, 120+. తర్వాత వచ్చి Tier 1లో స్కోర్ చెప్పాడు, గుర్తుందా ఎవరికైనా? 48 అనుకుంటా. ఒక క్వశ్చనే పోయింది, అంటే పోలేదు, అటెంప్ట్ చేయలేదు అతను. నెగిటివ్, నో నెగిటివ్, ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయలేదు. 25లో 24 అటెంప్ట్ చేశాడు, అటెంప్ట్ చేసిన 24 కరెక్ట్, ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయలేదు. ఈ గాట్ 48. ఓకే, ఇలాంటి స్కోర్స్ మీ సొంతం కావాలంటే RC చేస్తేనే మీకు అది పాసిబుల్ అవుతుంది. RC కనుక అటెంప్ట్ చేయకపోతే మాత్రం ఇట్ విల్ బి ఇంపాసిబుల్ టు స్కోర్ గుడ్ మార్క్స్ ఇన్ Tier 2. ఎందుకంటే మీకు Tier 2లో ఇప్పుడు మనకి Tier 1 కొద్దిగా డిఫరెంట్. Tier 1లో గ్రామర్ ఉంది, తర్వాత వచ్చి Tier 1లో వొకాబులరీ ఉంది, గ్రామర్ ఉంది. కానీ Tier 2లోకి వెళ్ళేసరికి ఏంటంటే రీడింగ్ స్కిల్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. రీడింగ్ స్కిల్స్ అంటే రీడింగ్ కాంప్రహెన్షన్, క్లోజ్ టెస్ట్, పారాజంబుల్స్, వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. గ్రామర్కి తక్కువ స్కోప్ Tier 2లో. గ్రామర్ చాలా తక్కువ వెయిటేజ్ ఉంటుంది Tier 2లో. మిగతా ఎక్కువ వెయిటేజ్ వొకాబులరీ, కాంప్రహెన్షన్ వీటికి ఉంటుంది. కాబట్టి అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఈవెన్ బ్యాంక్ ఎగ్జామినేషన్స్ తీసుకుంటే మనము క్లరికల్, PO, SBI, లేదంటే IBPS, లేదంటే RRB, అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కాదు, రైల్వేస్లో ఇంగ్లీష్ ఉండదు. బ్యాంక్ ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా దిస్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్. ఇంకా ఈ SSCలో కంటే వెయిటేజ్ ఎక్కువ బ్యాంక్ ఎగ్జామ్స్లో కాంప్రహెన్షన్. ఓకే, ఇదండి. సరే, ఇది రీడింగ్ కాంప్రహెన్షన్ యొక్క ఇంపార్టెన్స్ అండి ఎగ్జామ్లో. అసలు రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే ఏంటి? వాట్ ఈస్ రీడింగ్ కాంప్రహెన్షన్? చూడండి, రీడింగ్ అంటే మనందరికీ తెలుసు, చదవడము అని. కాంప్రహెన్షన్ అంటే మీనింగ్ చెప్పండి. ఎక్సలెంట్. కాంప్రహెన్షన్ అంటే మీనింగ్ ఏంటంటే అండర్స్టాండింగ్ అని అర్థం. కాంప్రహెండ్ అనేది వర్బు. కాంప్రహెండ్ అంటే టు అండర్స్టాండ్, అర్థం చేసుకోవడం. కాంప్రహెన్షన్ అంటే అండర్స్టాండింగ్. సో రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే యాక్చువల్ మీనింగ్ ఏంటంటే రీడింగ్ అండ్ అండర్స్టాండింగ్ ద గివెన్ ప్యాసేజ్ ఈస్ కాల్డ్ రీడింగ్ కాంప్రహెన్షన్. ఇచ్చిన ప్యాసేజ్ని చదివి అర్థం చేసుకోవడమే రీడింగ్ కాంప్రహెన్షన్. అండర్ దిస్ రీడింగ్ కాంప్రహెన్షన్
a passage is given followed by questions. You have to read the passage, understand the meaning, and you have to answer the questions given under the passage. ఒక ప్యాసేజ్ ఇస్తాడు, కింద క్వశ్చన్స్ ఇస్తాడండి. ప్యాసేజ్ని చదివి అర్థం చేసుకొని కింద వచ్చిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఎందుకు ఆర్సీ, వై ఇట్ ఈస్ కాల్డ్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ సెక్షన్ ఇన్ ఎంటైర్ ఇంగ్లీష్? ఇంగ్లీష్లో అన్నింటికంటే ఈజియెస్ట్ ఆర్సీ అని ఎందుకంటారంటే, ఆల్మోస్ట్ ఫర్ ఎవ్రీ క్వశ్చన్ యూ కెన్ ఫైండ్ ఆన్సర్ ఇన్ ద గివెన్ ప్యాసేజ్. ఆల్మోస్ట్ ప్రతి క్వశ్చన్కి ప్యాసేజ్లో ఆన్సర్ అక్కడే ఉంటుంది. ఆన్సర్ జస్ట్ ఎక్కడుందో వెతుక్కోగలిగితే చాలు. మీరు ఏ క్వశ్చన్ ఆన్సర్ ప్యాసేజ్లో ఎక్కడుంది అని, అంటే ఫాస్ట్గా వెతకాల, అంటే ఫాస్ట్గా చదివి అర్థం చేసుకొని మీరు ఏ క్వశ్చన్ ఆన్సర్ ఎక్కడుంది అని ఫైండ్ అవుట్ చేయగలిగితే చాలు. అందుకనే దీని వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ సెక్షన్స్ ఇన్ ఎంటైర్ ఇంగ్లీష్ అంటారు. ఓకే, సో ఇక్కడ క్లరికల్ నుంచి కలెక్టర్ వరకు, చిన్న క్లర్క్ ఎగ్జామ్ నుంచి సివిల్ సర్వీసెస్ జరుగుతుంది కదండి ఎవ్రీ ఇయర్. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్లో సీసాట్ అని ఒక పేపర్ ఉంటుంది, సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అంటారు. అందులో ఇంగ్లీష్ ఉంటుంది. మళ్ళీ ఇంగ్లీష్లో ఓన్లీ రీడింగ్ కాంప్రహెన్షన్ ఒక్కటే ఉంటుంది, ఆల్మోస్ట్ ఫర్ 100 మార్క్స్ సంథింగ్ లైక్ దట్. ఓన్లీ ఆర్సీ ఇస్తాడు, ఇంకేమి ఇవ్వడు. అంటే ఒక చిన్న క్లర్క్ పోస్ట్ దగ్గర నుంచి కలెక్టర్ పోస్ట్ వరకు మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఆర్సీ ఖచ్చితంగా ఉంటుంది. యూ కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ ఆర్సీ. ఒకవేళ ఆర్సీ గనక మీరు అటెంప్ట్ చేయకపోతే, స్కిప్ చేస్తే, ఎట్టి పరిస్థితిలో మీరు ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వలేరు. ఒకవేళ క్వాలిఫై అయినా జాబ్ అయితే ఖచ్చితంగా రాదు. ఓకే, సో ఇక్కడ ఆర్సీలో ఒక ప్యాసేజ్ ఇస్తాడు, కింద క్వశ్చన్స్ ఇస్తాడు. ప్యాసేజ్ చదివి అర్థం చేసుకొని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఇక్కడ ఏంటంటే లెంత్ ఆఫ్ ద ప్యాసేజ్, డిఫికల్టీ లెవెల్ ఆఫ్ ద ప్యాసేజ్ అండ్ ద నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ గివెన్ అండర్ ద ప్యాసేజ్ వ్యారీ ఫ్రమ్ ఎగ్జామినేషన్ టు ఎగ్జామినేషన్. ఒక్కొక్క ఎగ్జామ్లో ఒక్కొక్క రకంగా ఇస్తుంటాడు ఆర్సీ. కొన్ని ఎగ్జామినేషన్స్లో ఎలా లాంగ్ ప్యాసేజెస్ ఇస్తాడు, కింద ఒక 10 క్వశ్చన్స్ అలా. బ్యాంక్ ఎగ్జామ్స్లో ఎక్కువ అలా జరుగుతూ ఉంటుంది, ఒక లెందీ ప్యాసేజ్ ఇచ్చి 10 to 15 క్వశ్చన్స్ ఇస్తుంటాడు. సివిల్ సర్వీసెస్ ఇలాంటి ఎగ్జామినేషన్స్లో ఒక లాంగ్ ప్యాసేజ్ ఇచ్చి కింద 1 or 2 క్వశ్చన్స్ మాత్రమే ఇస్తాడు, జస్ట్ 1 or 2 ఉంటుంది అంతే. ప్యాసేజ్ ఏమో 2-3 pages ఉంటుంది. అంటే ఇలా ఎగ్జామినేషన్ టు ఎగ్జామినేషన్ చేంజ్ అవుతుంటుంది. అంటే మనము కంపేరింగ్ విత్ ఆర్సీ ఇన్ అదర్ ఎగ్జామినేషన్స్, బ్యాంక్స్, సివిల్స్, క్యాటు ఇలాంటి ఎగ్జామినేషన్స్తో పోలిస్తే ఎస్ఎస్సిలో ఇచ్చే కాంప్రహెన్షన్ ఈజీగా ఉంటుందని చెప్పచ్చు. ఎస్ఎస్సి కాంప్రహెన్షన్ ఈజ్ నాట్ యాజ్ డిఫికల్ట్ యాజ్ ద కాంప్రహెన్షన్ విచ్ ఈస్ గివెన్ ఇన్ బ్యాంక్ ఎగ్జామినేషన్స్ ఆర్ సివిల్ సర్వీసెస్ ఆర్ అదర్ ఎగ్జామ్స్. ఎస్ఎస్సి కాంప్రహెన్షన్ ఈజీగానే ఉంటుంది. ద ఓన్లీ థింగ్ ఈజ్ టైం టేకింగ్. కాబట్టి ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో అస్సలు కాంప్రహెన్షన్ స్కిప్ చేయొద్దు. ఒకవేళ మీరు స్టేట్ లెవెల్లో జరిగే ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసినా కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది దీని మీద. కానిస్టేబుల్ ఎగ్జామ్ అయినా ఉంటుంది, ఎస్ఐ ఎగ్జామ్ అయినా కంపల్సరీ ఆర్సీ ఉంటుంది. ఓకే, సో మిగతా ఎగ్జామ్స్తో పోలిస్తే మాత్రం ఎస్ఎస్సిలో కాంప్రహెన్షన్ ఈజీగా ఉంటుంది బికాస్ ఆఫ్ 2 reasons. ఫస్ట్ రీజన్ ఏంటంటే ఎస్ఎస్సిలో ఇచ్చే ప్యాసేజెస్ అనేవి నాట్ వెరీ లెందీ ప్యాసేజెస్, మరీ చాలా లెందీగా ఉండే ప్యాసేజెస్ ఏమి ఇవ్వడు మనకి. ఇంతకుముందు అయితే మరీ స్మాల్ ప్యాసేజెస్ ఇచ్చేవాడు. ఒక 2-3 yearsగా కొద్దిగా స్టాండర్డ్ పెరిగిందని చెప్పాలి. ఇప్పుడు ఇస్తున్నాడు కానీ మరీ లెందీ ప్యాసేజెస్ అని అయితే చెప్పలేదు. మ్యాక్సిమం అంటే 1 page ఉండొచ్చు, 2 pages 3 pages ఇంత ప్యాసేజెస్ అయితే మనకి ఇవ్వడు. సెకండ్ థింగ్ ఏంటంటే క్వశ్చన్స్ కూడా ప్యాసేజ్ కింద అడిగే క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి ఎస్ఎస్సిలో. క్వశ్చన్స్లో 2 రకాలు ఉంటాయి, డైరెక్ట్ క్వశ్చన్స్, ఇంప్లాయిడ్ క్వశ్చన్స్ అని. ఇంప్లాయిడ్ క్వశ్చన్స్కి డైరెక్ట్ ఆన్సర్స్ ఉండవు మీకు ప్యాసేజ్లో. ఎస్ఎస్సిలో ఇంప్లాయిడ్ ఇస్తాడు కానీ తక్కువ ఇస్తాడు, వెరీ ఫ్యూ, వెరీ లిమిటెడ్. డైరెక్ట్ క్వశ్చన్సే ఎక్కువ ఉంటాయి.
డైరెక్ట్ క్వశ్చన్ అంటే డైరెక్ట్ ఆన్సర్ ప్యాసేజ్లో ఉంటుంది మీకు. అంటే క్వశ్చన్లో ఉండే వర్డ్స్ ప్యాసేజ్లో ఎక్కడున్నాయో చూసుకుంటే ఆన్సర్ తెలిసిపోతుంది. ఈ 2 రీజన్స్ వల్ల ఎస్ఎస్సి కాంప్రహెన్షన్ ఈజీ. మనకి ఎస్ఎస్సి సిజిఎల్ టియర్ 2లో 3 స్మాల్ ప్యాసేజెస్ ఇస్తాడు. కొన్ని మరీ చిన్నవే ఉంటాయి, కొన్ని పెద్ద పెద్దగా ఉంటాయి. ఇప్పుడు జనరల్గా 3 ప్యాసేజెస్ ఇచ్చాడంటే ఎలా ఉంటుందంటే ఈ 3 ప్యాసేజెస్ కూడా ఒకటి కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది, ఒకటి షార్ట్ ఉంటుంది, ఒకటి మీడియం ఉంటుంది. 3 రకాలు ఇస్తాడు వాటిలో కూడా. ఈ మూడింట్లో ఒకటి ఈజీగా ఉంటుంది, ఒకటి యావరేజ్ ఉంటుంది, ఒకటి హార్డ్ ఉంటుంది. ఒకవేళ హార్డ్ ఉండేది మనం చేయలేకపోయినా కనీసం యావరేజ్గా ఉండే, మోడరేట్గా ఉండేది, ఈజీగా ఉండేవన్నా మనం చేయాలి. ఒక్కొక్క దాని కింద 4 క్వశ్చన్లు ఇస్తాడు. మొత్తం 12 క్వశ్చన్స్, ఒక్కొక్క దానికి 3 మార్క్స్. సిహెచ్ఎస్ఎల్ అయితే మనకి 40 క్వశ్చన్సే ఉంటాయి కాబట్టి 45 ఉండవు. 120K మనకి సిహెచ్ఎస్ఎల్లో ఇంగ్లీష్. 2 ప్యాసేజెస్ ఇస్తాడు, ఒక్కొక్క దాని కింద 4 క్వశ్చన్స్ ఇస్తాడు. కానీ ఇప్పుడు మీరు టియర్ 2లో కాంప్రహెన్షన్ అటెంప్ట్ చేయాలంటే ఫౌండేషన్ అనేది, దానికి ప్రిపరేషన్ అనేది ఇప్పుడే మొదలు పెట్టాలి. ఇప్పుడు టియర్ 1లో లేదు కదా అప్పుడు చూసుకుందాంలే అనుకుంటే మాత్రం చాలా నష్టపోతారు. సరే, ఇప్పుడు రీడింగ్ కాంప్రహెన్షన్ సక్సెస్ఫుల్గా మనము, అంటే అందరూ టైం సరిపోలేదు అంటారు కదా. టైం సరిపోలేదని నేను కాంప్రహెన్షన్ చేయలేదంటారు. అసలు టైం ఎందుకు సరిపోదు? విత్ ఇన్ ద టైంలో చేయాలంటే మనం ఎలాంటి స్కిల్స్ని మనం డెవలప్ చేసుకోవాలి అనేది చూద్దాం. స్కిల్స్ రిక్వైర్డ్ టు డూ ఆర్సి సక్సెస్ఫుల్లీ. అంటే మనం రీడింగ్ కాంప్రహెన్షన్ సక్సెస్ఫుల్గా చేయాలంటే ఎలాంటి నైపుణ్యాలను మనము పెంచుకోవాలి? చూడండి, ఇక్కడ 2 స్కిల్స్ అవసరం అవుతాయండి. యువర్ సక్సెస్, యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ ఆర్సి ప్రిడామినెంట్లీ డిపెండ్ ఆన్ 2 స్కిల్స్. ఫస్ట్ వన్ ఏంటంటే గుడ్ రీడింగ్ అండ్ అండర్స్టాండింగ్ రేట్. గుడ్ రీడింగ్ అండ్ అండర్స్టాండింగ్ రేట్, ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్, గుడ్ కమాండ్ ఓవర్ వొకాబులరీ. ఇది ఒక ఆర్సీకే కాదండి, క్లోజ్ టెస్ట్కి అప్లికబుల్ అవుతుంది. రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, పారాజంబుల్స్ ఉన్నాయి కదా, వాటికి అప్లికబుల్ అవుతుంది. రీడింగ్ స్కిల్స్ని బేస్ చేసుకోండి, వాటన్నింటికి ఇది హెల్ప్ అవుతుంది, ఒక ఆర్సీకనే కాదు. సో రీడింగ్ కాంప్రహెన్షన్, క్లోజ్ టెస్ట్, పారాజంబుల్స్లో మీ స్కోర్ని, మీ పర్ఫార్మెన్స్ని డిసైడ్ చేసేది ఈ 2. ఈ రెండింటి గురించి కొద్దిగా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ వన్, రీడింగ్ అండ్ అండర్స్టాండింగ్ రేట్ అంటే ఏంటి చెప్పండి? ఎక్సలెంట్. అట్ వాట్ రేట్ వీ కెన్ రీడ్ అండ్ అండర్స్టాండ్ ఇంగ్లీష్. అంటే మనము ఎంత వేగంగా ఇంగ్లీష్ని చదివి అర్థం చేసుకుంటాము అనేదాన్ని ఏమంటారంటే రీడింగ్ అండ్ అండర్స్టాండింగ్ రేట్ అంటారు. ఈ రీడింగ్ అండర్స్టాండింగ్ రేట్ అనేది ఇట్ వ్యారీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. అందరూ ఒకే స్పీడ్తో చదివి అర్థం చేసుకోలేరండి. ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి చేంజ్ అయిపోతూ ఉంటుంది. దీనిని మనము వర్డ్స్ పర్ మినిట్లో క్యాలిక్యులేట్ చేస్తారు, WPM అంటారు. అంటే హౌ మెనీ వర్డ్స్ యూ కెన్ రీడ్ అండ్ అండర్స్టాండ్ పర్ మినిట్. ఒక నిమిషానికి మీరు ఎన్ని పదాలు చదివి అర్థం చేసుకోగలుగుతారు అనేదాన్ని మీ రీడింగ్ అండర్స్టాండింగ్ రేట్ అంటారు. వర్డ్స్ పర్ మినిట్లో క్యాలిక్యులేట్ చేస్తారు. మామూలుగా ఒక యావరేజ్ పర్సన్ ఒక నిమిషానికి ఎన్ని పదాలు చదివి అర్థం చేసుకోగలడంటే జనరల్గా అరౌండ్ 80 నుంచి 100 వర్డ్స్ పర్ మినిట్ చదివి అర్థం చేసుకోగలుగుతాడు. 80 నుంచి 100 పదాలు ఒక నిమిషానికి. కొంతమంది ఇంకా తక్కువ కూడా ఉండొచ్చు, ఇది యావరేజ్గా.
ఒకవేళ మీరు ఈ పరిధిలో గనుకుంటే మీరు కాంప్రెన్షన్ అటెంప్ట్ చేయలేరు, ఎందుకంటే వీళ్ళని స్లో రీడర్స్ అంటారు. 80 to 100 అంటే వెరీ స్లో కూడా కాదు, వెరీ వెరీ స్లో రీడర్స్ వీళ్ళు. ఎందుకంటే మనము ఇంత స్లోగా గనక చదివితే, ఇప్పుడు మనకి ఎగ్జామ్లో ఎంత టైం ఇస్తారండి? టైర్ 2 ఎగ్జామ్లో మీకు ఇంగ్లీష్లో 45 క్వశ్చన్స్ ఉంటాయి, జిఎస్లో 25 క్వశ్చన్స్ ఉంటాయి, మొత్తం ఎన్ని 70 క్వశ్చన్స్ వాడు ఇచ్చే టైం 1 అవరే మీకు. అంటే 1 అవర్లోనే మీరు 70 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. అంటే మీకు లెస్ దాన్ 1 మినిట్ మాత్రమే వస్తుంది. 70 క్వశ్చన్స్ 60 మినిట్స్ అంటే లెస్ దాన్ మహా అంటే ఒక 50 సెకండ్లు రావచ్చేమో. అంటే మీరు ఇంత స్లోగా గనక చదివితే మీకిచ్చే, ఇప్పుడు ఒక 15 మినిట్స్ జిఎస్కి పెడదాం పోనీ, 45 మినిట్స్ మనం ఇంగ్లీష్ కనుక్కుంటే ఎగ్జామ్లో రీడింగ్ కాంప్రహెన్షన్కే సరిపోదు ఆ 45 మినిట్స్. మీకు రీడింగ్ కాంప్రహెన్షన్ ఒకదానికే సరిపోదు, మిగతా పేపర్ పక్కన పెట్టండి. కాబట్టి ఈ స్పీడ్ అనేది దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ సజెస్టబుల్ అండ్ రికమెండెడ్. ఒకవేళ మీరు ఈ రేంజ్లో గనుకుంటే మీ స్పీడ్ ఆఫ్ రీడింగ్ని అండర్స్టాండింగ్ని పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది అన్న వాస్తవాన్ని గ్రహించండి, లేకపోతే మాత్రం యూ విల్ బి అవుట్ ఆఫ్ ద రేస్. మరి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి మరి స్పీడ్, రికమెండెడ్ రీడింగ్ స్పీడ్ ఎంతంటే మనకి తక్కువలో తక్కువ 150 నుంచి కనీసం 200 వర్డ్స్ కావాలండి. ఇది రికమెండెడ్ రీడింగ్ రేట్. అంటే ఒక నిమిషానికి మీరు కనీసం 150 నుంచి 200 పదాలు చదివి అర్థం చేసుకోగలిగిన స్థాయిలో ఉండాలి. సార్ ఇంత స్పీడ్ చదువుతారా సార్ ఎవరన్నా అని అడగద్దండి. ఎస్ఎస్సికి మాత్రమే, ఎస్ఎస్ ఇలాంటి ఎగ్జామ్స్కే పనికొస్తుంది, ఎస్ఎస్సి బ్యాంక్స్కి. సివిల్స్, టోఫెల్, జిఆర్ఈ, జీమాట్, ఐఎల్స్ ఇలాంటి ఎగ్జామ్స్ క్రాక్ చేయాలంటే ఇది పనికిరాదు. 300 నుంచి 400 వర్డ్స్ పర్ మినిట్ కావాలి. అవునండి, జోక్ కాదు ఇది, దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. సార్ అంత స్పీడ్ చదువుతారా సార్ అంటే చదువుతారు. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ ప్రాక్టీస్. అందుకనే సివిల్స్, గ్రూప్స్, సివిల్స్, క్యాటు, మ్యాటు ఈ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చూడండి, ఆల్మోస్ట్ డైలీ 3 to 4 hours దే స్పెండ్ ఆన్ రీడింగ్ ద న్యూస్ పేపర్. రోజుకు 3-4 గంటలు చదవడంలోనే, అంటే పేపర్ చదువుతూ ఉంటారు ఎక్కువ. అలా చదివి 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 ఏమవుతుందంటే వాళ్ళకి స్పీడ్ రీడింగ్, స్పీడ్ గ్రాస్పింగ్ అనేవి వచ్చేస్తాయి. కాబట్టి ఒకవేళ మీరు ఈ రేంజ్లో గనుకుంటే 80 to 100 వర్డ్స్ పర్ మినిట్ మీరు చదువుతూ ఉంటే డేంజర్ జోన్లో ఉన్నారని గుర్తుంచుకోండి, సేఫ్ జోన్లో అయితే కాదు. ఓకే, మీరు సేఫ్ జోన్లోకి వెళ్ళాలంటే ఈ స్పీడ్కి వెళ్ళాలి. మనకి ఎలా తెలుస్తుంది సార్ మన రీడింగ్ స్పీడు అంటే? అది రాకెట్ సైన్స్ ఏం కాదు. ఏదైనా ఒక న్యూస్ పేపర్ తీసుకోండి, హిందూ లాంటి న్యూస్ పేపర్, ఒక ఆర్టికల్ పిక్ చేసుకోండి, ఎడిటోరియల్ తీసుకోవద్దు, ఎడిటోరియల్ హార్డ్ ఉంటుంది. ఒక ఆర్టికల్ పిక్ చేసుకొని టైం నోట్ చేసుకొని చదవడం స్టార్ట్ చేయండి. ఎంత టైం పడుతుంది చూసుకోండి మొత్తం ఫినిష్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 5 minutes పట్టింది అనుకోండి, ఇప్పుడు అందులో ఉండే టోటల్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ కౌంట్ చేయండి, అంటే ఎన్ని వర్డ్స్ ఉన్నాయి. లెట్ us say 500 వర్డ్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు 5 ones 500s అంటే మీ రీడింగ్ స్పీడ్ వచ్చి 100 వర్డ్స్ పర్ మినిట్ అనేది అర్థమవుతుంది. ఒకవేళ 600 ఉన్నాయి అప్పుడు 120 మీ రీడింగ్ స్పీడ్.
ఈ విధంగా మీ రీడింగ్ స్పీడ్ని కొంతమంది చదవడం అంటే ఏదో చదువుకుంటా వెళ్ళిపోవడం అనుకోవద్దండి. మీరు చదివింది మీకు అర్థం కావాలి. మేక్ ష్యూర్ యు అండర్స్టాండ్ వాట్ యు రీడ్. అంటే అర్థం కావడం అంటే వర్డ్ బై వర్డ్, సెంటెన్స్ బై సెంటెన్స్ కాకపోయినా ఓవరాల్గా మీనింగ్ అర్థమయ్యేటట్టు ఉండాలి. దీని రీడింగ్ స్పీడ్ అంటారండి. ఈ రీడింగ్ స్పీడ్ని ఖచ్చితంగా మనము ఇంక్రీజ్ చేసుకుంటేనే, ఇంప్రూవ్ చేసుకుంటేనే, ఎన్హాన్స్ చేసుకుంటేనే మనము రేస్లో ఉంటాం. లేకపోతే వి విల్ బి అవుట్ ఆఫ్ ద రేస్. Tier 1 క్లియర్ అయినా Tier 2 ఎట్టి పరిస్థితుల్లో క్లియర్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ రెండవది, మనము రీడింగ్ కాంప్రహెన్షన్ స్పీడ్గా చేయాలంటే, రీడింగ్ కాంప్రహెన్షనే కాదు, క్లోజ్ టెస్ట్, పారాజంబుల్స్ ఇవి ఫాస్ట్గా చేయాలంటే మనకు కావాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ స్కిల్ ఏంటంటే వొకాబులరీ. అసలు కాంప్రహెన్షన్ అంటే అర్థం ఏంటి అంటే అండర్స్టాండింగ్ అని అర్థం. కాంప్రహెన్షన్లోనే అర్థం చేసుకోవడం అని ఉంది. అంటే మీరు ఒక ప్యాసేజ్ కింద ఇచ్చిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలంటే ప్యాసేజ్ మీకు అర్థం అవ్వాలి. ఫస్ట్ ప్యాసేజ్ మీకు ఎప్పుడు అర్థమవుతుందండి? ఆ ప్యాసేజ్లో యూజ్ చేసిన వర్డ్స్ మీనింగ్ తెలిస్తేనే ప్యాసేజ్ మీకు అర్థమవుద్ది. ప్యాసేజ్ అర్థమైతేనే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ప్యాసేజ్ అర్థం అవ్వాలంటే అందులో యూజ్ చేసిన వర్డ్స్ మీనింగ్ తెలియాలి. మీకు మీనింగ్ తెలియాలంటే వొకాబులరీ మీద కమాండ్ ఉండాలి. వొకాబులరీ మీద కమాండ్ ఉంటేనే మీకు ప్యాసేజ్ అర్థమవుద్ది. చదివినప్పుడు ప్యాసేజ్ అర్థమైతేనే ఆన్సర్ చేయగలుగుతారు. సార్, మనకి ఎన్ని వర్డ్స్ తెలిసింటే మనకి ఇచ్చిన ప్యాసేజ్ మనకు అర్థమవుతుంది. యాక్చువల్గా ఇంగ్లీష్లో 8 లక్షల పదాలు ఉంటాయండి. భయపడద్దు. ఈ 8 లక్షల్లో మోర్ దాన్ 90% వచ్చి టెక్నికల్ టర్మ్స్, అబ్సలీట్ టర్మ్స్ ఇలాంటివి ఉంటాయి. ఈ 8 లక్షల్లో మనకి కావాల్సింది ఏంటంటే, మీకు ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు లేదంటే రాసేటప్పుడు జనరల్ కాన్వర్జేషన్లో మనకు కావాల్సింది వచ్చి మీకు 5000 పదాలు తెలిసింటే చాలండి. 5000 వర్డ్స్. మీకు ఇంగ్లీష్లో 5000 పదాలు గనక తెలిసింటే మీరు ఆల్మోస్ట్, అంటే టెక్నికల్ పై పక్కన, మెడికల్, లీగల్, టెక్నికల్ ఇలాంటి పక్కన పెడితే జనరల్ బుక్స్ ఏవైనా చదవగలరు, అర్థం చేసుకోగలరు. 5000 వర్డ్స్ తెలిసింటే చాలు మీకు. మనం 10th క్లాస్ పాస్ అవ్వాలంటే మినిమం 1500 తెలిసిండాలంట. మనకి 1500 పదాలు తెలియకుండా 10th పాస్ అవ్వలేము ఎవ్వరు. ఓకే, ఒక ఇల్లిటరేట్ పర్సన్ తీసుకున్న, అక్షరం ముక్కరాని వ్యక్తి తీసుకున్న మినిమం 500 పదాలకు తనకు తెలిసింటాయి ఇంగ్లీష్లో. ఇల్లిటరేట్. ఇప్పుడు ఫ్యాన్ ఉంది, పంకాని ఎవడన్నా అంటాడా? అంట కదా, ఫ్యాన్ అనే అంటారు. ట్రైన్ ఉంది, దోమ సెగటం అని ఎవడన్నా అంటాడా? రైలు అనేది ఇంగ్లీష్ పదమే, ట్రైన్ అనేది ఇంగ్లీష్ పదమే. ఇలా ఒక ఇల్లిటరేట్ వ్యక్తి తీసుకున్నా కూడా 500 పదాలు తెలిసింటాయి. సో మనం 10th క్లాస్ ఫినిష్ అయ్యేసరికి మనకు కనీసం 1500 పదాలు అలాంటివన్నీ. దీంట్లో పెన్ను, బుక్కు, టేబుల్, చైరు, డస్క్ ఇలాంటివన్నీ, మ్యాను, ఉమెను, క్యాటు, డాగ్ ఇలాంటివన్నీ కూడా దాంట్లో ఉంటాయి. ఓకే, తర్వాత 10th నుంచి ఇప్పటి వరకు కనీసం ఇంకొక 1000 పదాలు మనము నేర్చుకోండి. అంటే ఇంకా మనకి తెలియనివి మహా అంటే ఒక 2000 వర్డ్స్, 1500 వర్డ్స్తో ఉంటాయి. ఇవి గనక నేర్చుకోగలిగితే మీరు ఆల్మోస్ట్ ఏదైనా చదవచ్చు. యూ కెన్ రీడ్ అండ్ అండర్స్టాండ్ ఎనీ న్యూస్ పేపర్, యూ కెన్ రీడ్ అండ్ అండర్స్టాండ్ ఎనీ బుక్, యూ కెన్ రీడ్ అండ్ అండర్స్టాండ్ ఎనీ మ్యాగజైన్. 5000లో మనకు ఆల్రెడీ 2 నుంచి 2500 తెలిసింటాయండి. మనం నేర్చుకోవాల్సినవి, మనకి తెలియనివి మ్యాక్సిమం అంటే
ఇంకొక 2000 1500 ఉండొచ్చు. వీటి మీద ఈ 6 months టైంలో మీకు టైర్ 2 లోపు మీరు వీటి మీద కనుక పట్టు సాధించగలిగితే మీకు చాలా ఈజీగా క్లోజ్ టెస్ట్ ఆర్సీ పారాజంబుల్స్ చేయొచ్చు. సరే, ఇప్పుడు మనము రీడింగ్ స్పీడు పెంచుకోవాలన్నా వొకాబులరీ మీద పట్టు సాధించాలన్నా రెండిటికి ఒక్కటే, షార్ట్ కట్స్ అనేవి ఉండవు ఇక్కడ. ఏంటంటే we must cultivate the habit of reading. రీడింగ్ హ్యాబిట్ని అలవాటు చేసుకోవాలి. ఏదో ఒకటి ఇంగ్లీష్కి సంబంధించింది ఎక్కువగా చదువుతూ ఉంటే వీటి మీద కమాండ్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రీడింగ్ స్పీడ్ ఉందండి, ఒకరు టీచ్ చేస్తే రాదు. నో బడీ కెన్ టీచ్ యూ రీడింగ్ స్కిల్స్ ఇన్ దిస్ వరల్డ్. ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు ప్రాక్టీస్ ఆన్ హిస్ ఓన్ అండ్ హీ హ్యాస్ టు enrich his, enhance his reading skills and understanding skills. No one can teach you in this world. కాబట్టి ప్రతిరోజు చదవడం అలవాటు చేసుకోండి. ఏదో ఒకటి ఇంగ్లీష్కి సంబంధించింది ఏదో ఒకటి చదవండి. ఏం చదవచ్చు అంటే చదవాలనే మనసు ఉండాలే, కానీ చదవాల్సినవి చాలా ఉంటాయి మనకి. చదివే ఓపిక, చదివే టైమే మనకు ఉండదు, కానీ చదవాలంటే చాలా ఉంటాయి. మీరు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది, ఇప్పుడు న్యూస్ పేపర్ చదువుతున్నారు, మీకేం అర్థం కావడం లేదు అంటే దాని అర్థం ఏంటంటే బేసిక్ వొకాబులరీ కూడా మీకు లేదని అర్థం. అలాంటి వాళ్ళు స్టోరీ బుక్స్ చదవండి కొద్ది రోజుల పాటు. స్టోరీ బుక్స్ చదవడం వల్ల 2 అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇంట్రెస్టింగ్ ఉంటాయి, ఈజీగా ఉంటాయి, చదవగానే అర్థమవుతుంది, మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది. స్టోరీ చదువుతుంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేటువంటి ఒక ఇది ఉంటుంది కాబట్టి, ఒక సస్పెన్స్ ఉంటుంది కాబట్టి, క్యూరియాసిటీ ఉంటుంది కాబట్టి చదవాలనిపిస్తుంది. ఇది. రెండోది వచ్చి సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ బుక్స్ చదవండి. వ్యక్తిత్వ వికాస పుస్తకాలు, తెలుగులో కాదు ఇంగ్లీష్లో. ఈ బుక్స్ చదవడం వల్ల మీకు 2 రకాల అడ్వాంటేజెస్ ఉంటాయి. మీ ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవడంతో పాటుగా మీ థింకింగ్, వే ఆఫ్ థింకింగ్ కూడా చేంజ్ అవుతుందండి. మీ పర్స్పెక్టివ్ అనేది చేంజ్ అవుతుంది వీటిని చదవడం వల్ల. అంటే డబుల్ ఎడ్జ్డ్ నైఫ్, 2 వైపులా పదునుంటుంది కదా, 2 రకాలుగా బెనిఫిట్ అవుతుంది. బుక్స్ చదవడం వల్ల జీవితాలు మారిపోతాయా సార్ అని అడగచ్చు. బుక్స్ చదవడం వల్ల జీవితాలు మారిపోవు, కానీ మన ఆలోచన విధానం మారుతుంది. మన ఆలోచన విధానం మారితే మనం వర్క్ చేసే విధానం మారుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా రిజల్ట్ కూడా చేంజ్ అవుతుంది. చదవాలంటే చాలా బుక్స్ ఉంటాయి, అవన్నీ మనం చదవలేకపోవచ్చు, కానీ కనీసం 1-2 బుక్స్ మీ లైఫ్ టైంలో ఎప్పుడోకప్పుడన్నా చదవండి. ఒకటి వచ్చి యూ కెన్ విన్ అని ఒక బుక్ ఉంటుంది. అంటే ఒకవేళ మీకు సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ చదవాలనుకుంటే ఈ బుక్ ఒకసారి చదవండి. ఈస్ దేర్ ఎనీవన్ హూ హ్యాస్ ఆల్రెడీ రెడ్ దిస్ బుక్? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. ఒక్కరన్నా? ఆ పేరు విన్నారో లేదో ఫస్ట్. యూ కెన్ విన్, పేరులోనే గెలుపుంది. ఆ బుక్ చదివితే గెలుపు మీదే, మీరు ఖచ్చితంగా గెలుస్తారు. ఈ బుక్ మీద ఒక క్యాప్షన్ ఉంటుంది, అదొక్కటి చాలు మీ జీవితాన్ని మార్చడానికి. విన్నర్స్ డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్. మన బుక్స్ మీద కూడా ఉంటుంది చూడండి, విన్నర్స్ డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్, దే డూ థింగ్స్ డిఫరెంట్లీ. ఇదొక్కటి చాలు, దీని మీనింగ్ అర్థం చేసుకుంటే మీ జీవితం అర్థమైపోతుంది. ఏంటి దీని మీనింగ్? విన్నర్స్ డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్. విజేతలు విభిన్నమైన పనులు చెయ్యరు, చేసే వాటిని విభిన్నమైన రీతిలో చేస్తారు. అంటే మీరు లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే కొత్తవి ఏం చేయొద్దండి. నో నీడ్ టు డూ డిఫరెంట్ థింగ్స్, జస్ట్ యూ డూ వాట్ అదర్స్ డూ. వేరే వాళ్ళు ఏం చేస్తారో మీరు కూడా అదే చేయండి, కొత్తవి ఏం చేయొద్దు. కానీ అందరూ చేసినట్టు మీరు చేయొద్దు. యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ స్టైల్ ఆఫ్ డూయింగ్ థింగ్స్. నా రూటే సపరేట్ అంటాడు కదా రజనీకాంత్, నా దారి. అలా అందరూ ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు, మీరు కూడా ఎస్ఎస్సికే ప్రిపేర్ అవ్వండి, వేరే ఎగ్జామ్కి వద్దు. కానీ మీ ప్రిపరేషన్ అందరిలా ఉండకూడదు.
యువర్ ప్రిపరేషన్ షుడ్ బి డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఇప్పుడు అందరు సినిమాలు తీస్తారు, రాజమౌళి సినిమాలు తీస్తారు, ఎంత డిఫరెన్స్ ఉంటుందండి మిగతా వాళ్ళ సినిమాలకి రాజమౌళి సినిమాకి? విన్నర్స్ డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్, దే డూ థింగ్స్ డిఫరెంట్లీ. తెలుగులో కూడా ఉంటుంది ఇదే బుక్, మీరు గెలవగలరు అని, కానీ తెలుగులో అంత బాగోదు, ఆ ఫీల్ రాదు మనం చదివేటప్పుడు. కొన్ని వర్డ్స్ ఇంగ్లీష్లోనే బాగుంటాయి, తెలుగులో బాగుండవు. కొన్ని వర్డ్స్ తెలుగులోనే బాగుంటాయి, ఇంగ్లీష్లో బాగుండవు. ఇంగ్లీష్ బుక్స్ ఏం అర్థమవుతాయి సార్ మనకు అనుకోవద్దండి, చాలా సింపుల్ లాంగ్వేజ్ ఉంటుంది. దీన్ని రాసింది శివకేరా. యూట్యూబ్లో కొట్టి చూడండి, ఒక్కసారి అతను ఇంగ్లీష్ వింటే యూ ఫాల్ ఇన్ లవ్ విత్ ఇంగ్లీష్. ఎంత అందంగా ఉంటుందంటే ఆ ఇంగ్లీషు, సింపుల్ లాంగ్వేజ్, కంప్లీట్ ఇండియన్ యాక్సెంట్లో మాట్లాడతాడు, ఇండియనే అతను. ఈ బుక్ అనేది ఇప్పటి వరకు ఇట్ హ్యాస్ బీన్ సోల్డ్ మిలియన్స్ ఆఫ్ కాపీస్ అక్రాస్ ద వరల్డ్ and it has been translated into almost every language in this world. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల కాపీలు అమ్ముడుపోయాయి. తర్వాత ఆల్మోస్ట్ ప్రతి లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేశారు ఈ బుక్ని, ఇంక్లూడింగ్ తెలుగు. కొన్ని లక్షల మంది జీవితాలను మార్చేసింది. మధ్య మధ్యలో స్టోరీస్ ఉంటాయి, మనకి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉంటాయి, చాలా బాగుంటుందండి బుక్. మీరు ఇంకా దీనికంటే ఇంకొద్దిగా స్టాండర్డ్ ఉన్నా పర్లేదు అనుకుంటే ఇంకో బుక్ ఉంది, ఇంకొద్దిగా లిటిల్ బిట్ స్టాండర్డ్ ఉంటుంది. అది వచ్చి ద మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ. అద్భుతమైన బుక్, ఇండియన్ ఆథరే రాస్తాడు, రాబిన్ శర్మ అని. ద మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ బై రాబిన్ శర్మ. వీటిని ఏమి ఆవేశపడి కొత్త ఏం కొనొద్దండి ఈ బుక్కులు. ఎప్పుడైనా ఒక రోజు కోటికి వెళ్ళారనుకోండి, ఆఫ్టర్నూన్ టైము ప్లాట్ఫామ్ మీద దొరుకుతాయి, 50 రూపాయలు 100 రూపాయలు పెడితే వచ్చేస్తాయి. మీరు మామూలుగా కొనుక్కోవాలంటే 400 500 ఉంటుంది, కానీ బట్ ప్లాట్ఫామ్ మీద 50 60 100 రూపాయల లోపు వచ్చేస్తుంది. ద మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ. ఇంకా కొంచెం ఇంకా అద్భుతంగా ఉండాలి, ఇంకొంచెం డిఫికల్ట్ అయినా నేను అర్థం చేసుకోగలను అనుకుంటే ఇంకా దీనికి మించిన బుక్ ప్రపంచంలోనే లేదు. ది బెస్ట్ బుక్ ఇన్ ద వరల్డ్, ది 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్. ద 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్. అసలు ఇంక ఇదైతే ఇంకా మాస్టర్ పీస్ అంతే. రిటర్న్ బై స్టీఫెన్ ఆర్ కోవే, చనిపోయాడు ఈ మధ్యన ఇతను, స్టీఫెన్ ఆర్ కోవే ఆథర్. కొంచెం ఇది ఈజీగా ఉంటుంది, దీంతో పోలిస్తే ఇది కొద్దిగా డిఫికల్ట్ ఉంటుంది, ఇది ఇంకొంచెం ఒక పాయింట్ డిఫికల్ట్ ఉంటుంది. అంటే న్యూస్ పేపర్ చదివి అర్థం చేసుకోగలిగిన అబిలిటీ ఉన్న వాళ్ళందరూ ఆ బుక్ చదవచ్చు, మరీ హార్డ్ ఏం కాదు, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి బుక్స్ చదవండి ఎప్పుడైనా మీకు ఫ్రీ టైంలో. దీనివల్ల ఏంటంటే ఇంగ్లీష్ మీద కమాండ్ రావడమే కాదు, మన థింకింగ్, మన పర్స్పెక్టివ్ చేంజ్ అవుతుంది, మన ఆలోచన విధానం మారుతుంది. సో మనం ఇన్ని రోజులు బ్రతికింది ఒక బ్రతికేనా, అసలు నేను ఏం బతుకుతున్నానని మన మీద మనకి అసహ్యం వేస్తుంది. ఇక మీదటన్నా నేను మారాలి అనే ఒక ఫైర్ వస్తుంది మనలో. ఎస్ అండి, ఒక ఫైర్ని ఇగ్నైట్ చేస్తుంది ఇలాంటి బుక్స్. కాబట్టి ఇలాంటి బుక్స్ చదవండి. ఒకవేళ అది కూడా కొనలేని వాళ్ళకి ఆన్లైన్లో ఎలాగో దొరుకుతాయి, ఆన్లైన్లో మీకు చదివే ఓపుకుంటే ఆన్లైన్లో కూడా మీరు చదవచ్చండి. ఇది సో ఎందుకు రీడింగ్ కాంప్రహెన్షన్ చెప్పుకున్నా, ఎందుకు సార్ సోజ్ చెప్తున్నారు అనుకోవద్దండి. కాంప్రహెన్షన్ చెప్పడానికి ఏముండదు, రీడింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడమే ఉంటుంది, అవునా? కాబట్టి ఇలాంటి బుక్స్ చదివి చూడండి. ఇన్ని రోజులు మీ లైఫ్లో మీరు ఏం మిస్ అయ్యారో మీకు తెలుస్తుంది ఈ బుక్స్ చదవడం వల్ల. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక పర్స్పెక్టివ్లో పోతూ ఉంటాం. ఎక్కడో శ్రీశ్రీ అంటాడు, కుక్కల వలె నక్కల వలె సందులలో పందుల వలె మనది ఒక బ్రతుకేనా అని. ఈ బుక్కులు చదివిన తర్వాత మనకు కూడా అదే ఫీలింగ్ వస్తుంది. అంటే నేను ఇన్ని రోజులు ఏం బ్రతికాను, అసలు నేను ఎలా బ్రతకాలి, ఇది కాదు బ్రతుకు, ఇక మీద మనం బ్రతకపోయేది బ్రతుకని మీకు అర్థమవుతుంది. అంత అద్భుతమైన పవర్ ఉంటుంది వీటికి. ఈ బుక్స్ అయితే చదవండి.
ఒకవేళ ఈ బుక్స్ అన్ని మాకెందుకు సార్, ఇవేమొద్దు, మాకేదో దీనికి సంబంధించి చెప్పండి, ఎగ్జామ్కి సంబంధించి చెప్పండి అంటే, మీరు ఇవి చదివినా చదవకపోయినా మీకు ఇష్టం, కానీ మీకు రీడింగ్ స్పీడ్ పెరగాలన్నా, అండర్స్టాండింగ్ స్పీడ్ పెరగాలన్నా, వొకాబులరీ మీద మంచి పట్టు రావాలన్నా, ఇవేవి చదవకపోయినా కనీసం ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవండి. రీడ్ ఆన్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ డైలీ ఆఫ్ యువర్ చాయిస్. మీరు ఏదైనా చదవచ్చు, హిందూ అయితే ప్రిఫరబుల్. నెవర్ ఎవర్ థింక్ రీడింగ్ న్యూస్ పేపర్ ఈస్ వేస్టింగ్ యువర్ టైం. చాలా మంది టైం వేస్ట్ సార్ అంటుంటారు. నెవర్ ఎవర్ థింక్ లైక్ దట్. పేపర్ చదవడం, తెలుగు పేపర్ చదివితే టైం వేస్ట్ ఏమో కానీ ఇంగ్లీష్ పేపర్ చదవడం ఇట్స్ నాట్ ఎట్ ఆల్ వేస్టింగ్ యువర్ టైం. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఒక ఇంగ్లీష్ పేపర్ చదువుతున్నారు అంటే ఇండైరెక్ట్గా మీరు కాంప్రహెన్షన్ చేస్తున్నట్టే, క్లోజ్ టెస్ట్ చేస్తున్నట్టే, పారాజంబుల్స్ చేస్తున్నట్టే, సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఫ్రాజల్ వర్బ్స్, వన్ వర్డ్స్, ఈడియమ్స్, వాట్ నాట్, ఇండైరెక్ట్గా గ్రామర్ కూడా కవర్ అయిపోతుంది. కాబట్టి టైం వేస్ట్ కానే కాదు. ఏదో ఒక న్యూస్ పేపర్ చదవండి. హిందూ అయితే కొద్దిగా బెటర్. మీకు ఎందుకు ఖచ్చితంగా న్యూస్ పేపర్ చదవండి అని ఇన్సిస్ట్ చేయడం వెనక రీజన్ ఏంటంటే, మీరు ఎస్ఎస్సి సిలబస్ చూడండి, Tier 2 సిలబస్, వాడు సిలబస్లోనే క్లియర్గా రీడింగ్ కాంప్రహెన్షన్లో మెన్షన్ చేశాడు. మనకి ప్యాసేజెస్ ఏమిచ్చాడంటే 1 స్టోరీ బేస్డ్ అన్నాడు, 1 ప్యాసేజ్ ఆన్ సోషియో ఎకనామిక్ ఇష్యూస్ అన్నాడు, అండ్ 1 ప్యాసేజ్ ఆన్ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ అని క్లియర్గా సిలబస్లోనే ఇచ్చేసాడు. ఇంకా సిలబస్లోనే న్యూస్ పేపర్ ఎడిటోరియల్ అని ఇచ్చాడు క్లియర్గా. అందుకనే మీరు కావాలంటే ఇప్పుడు ఒక ప్యాసేజ్ని, ఎస్ఎస్సిలో ఒక ప్యాసేజ్ని గూగుల్లోకి వెళ్ళి టైప్ చేయండి, ఖచ్చితంగా అదేదో ఒక న్యూస్ పేపర్లో ఎడిటోరియల్ అయి ఉంటుంది. అంటే అన్ని ప్యాసేజెస్ కాదు, కొన్ని ప్యాసేజెస్. అంటే డైరెక్ట్గా ఆ ఎడిటోరియల్ని తీసి ఇచ్చేస్తాడండి. ఎడిటోరియల్ యాస్టీస్ తీసుకుంటాడు, క్వశ్చన్స్ వీడు ఫ్రేమ్ చేస్తాడు అంతే ఎగ్జామినర్. అందుకనే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ప్రతిరోజు, మరి ఎంతమంది చదువుతున్నారో తెలియదు, ప్రతిరోజు హిందూ ఎడిటోరియల్ ఇస్తున్నాం మీకు. చూస్తున్నారు అసలు అది? చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మై కుడోస్ టు యూ. ముందుగానే కంగ్రాచులేషన్స్, ఎందుకంటే మీకు టాప్ ఎగ్జిక్యూటివ్ గ్యారంటీ. రాసి పెట్టుకోండి. ఒకసారి చేతులు ఎత్తారా ఎవరో చదువుతున్న వాళ్ళు? ఒకసారి 1 2 3. ఓకే, ముగ్గురు చేతులు, మిగతా వాళ్ళు చూస్తున్నారేమో. ఓకే, సో ఒక్కసారి కనీసం మిగతా వాళ్ళు ఒక్కసారి చూస్తారేమో అని, చదువుతారో లేదో తర్వాత. ఇలా ప్రతిరోజు ఎడిటోరియల్ ఇస్తున్నామండి మీకు ఎవరెస్ట్ ఇంపాక్ట్ ఛానల్లో. ఇది నిన్నటి ఎడిటోరియల్ అండి, 03/01/2024. సో ఇలా చూడండి, గ్రోత్ సిగ్నల్స్ అని ఉంది. ఓకే, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇంటేక్ మైట్ బి ఏ బొనాంజా డెస్పైట్ సమ్ మొమెంటమ్ లాస్. ఓకే, ఇది ఎడిటోరియల్ అండి. ఇక్కడ ఈ రెడ్ కలర్లో ఏవైతే హైలైట్ చేశామో ఇవి ఇందులో హార్డ్ వర్డ్స్. ఓకే, ఇలా ఫస్ట్ ఇది ఒరిజినల్ ఎడిటోరియల్ తీసుకొని ఈ ఎడిటోరియల్లో ఉండేటువంటి హార్డ్ వర్డ్స్ని ఇలా హైలైట్ చేసి కింద వర్డు, దాని డెఫినేషను, దానికి 3 సినోనిమ్స్, ఒక 2 నుంచి 3 యాంటోనిమ్స్, దీని ఏ విధంగా సెంటెన్స్లో వాడాలి. మ్యాండారిన్స్ అంటే హై ర్యాంకింగ్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఆర్ బ్యూరోక్రాట్స్. తెలుగులో మీనింగ్ మళ్ళీ తెలుగు మీడియం వాళ్ళ కోసం, ఉన్నత స్థాయి అధికారి. బ్యూరోక్రాట్స్, అఫీషియల్స్, అడ్మినిస్ట్రేటర్స్ సినోనిమ్స్. యాంటోనిమ్స్ వచ్చి సబార్డినేట్స్, అసిస్టెంట్స్. ఉపయోగిస్తూ ఒక సెంటెన్స్, ద పాలసీ డెసిషన్స్ వర్ మేడ్ బై ద మ్యాండారిన్స్ ఆఫ్ ద గవర్నమెంట్.
లేమెంట్, లేమెంట్ అంటే ఎక్స్ప్రెస్ సారో, రెగ్రెట్, డిసప్పాయింట్, దుఃఖించు, విలపించు తెలుగులో మీనింగ్. దానికి సినోనిమ్స్ మౌర్ను, గ్రీవు, బీమోను. యాంటనిమ్స్ రిజాయిస్, సెలబ్రేట్. ఒక ఎగ్జాంపుల్. సో ఫస్ట్ అక్కడ ఏవైతే రెడ్ కలర్లో ఇక్కడ ఉన్నాయో ఈ వర్డ్స్ మీనింగ్స్, వాటి సినోనిమ్స్, యాంటనిమ్స్ ఇవ్వడం జరిగిందండి. ఓకే, మళ్ళా అంతేకాకుండా ఒకవేళ అందులో ఏమైనా ఫ్రేజల్ వర్బ్స్ ఉంటాయి, క్లాక్ ఇన్, ట్యాపర్ ఆఫ్, వాటి మీనింగ్స్ ఏంటి. అందులో ఏమైనా ఇడియమ్స్ ఉంటాయి, హిట్ ద స్నూస్ బటన్ అనేది ఇడియం, దాని మీనింగు, దానికి ఒక ఎగ్జాంపుల్. ఇది పాపం కొంతమందికి అర్థం చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందని అదే ఎడిటోరియల్ మళ్ళీ పారాఫ్రేజింగ్ అంటే సింపుల్ లాంగ్వేజ్లో, ఈజీ లాంగ్వేజ్లో దానికి పారాఫ్రేజ్ ఈ ఎడిటోరియల్. అంటే ఒకవేళ మీకు నిజంగా చదవాలనే ఆ క్యూరియాసిటీ, ఆ ప్యాషన్ కనుకుంటే మీరు ఎలా చేస్తే బెటర్ అంటే ఫస్ట్ ఒకసారి పారాఫ్రేజింగ్ చదవండి, అంటే మీకు భావం అర్థమైపోతుంది వాట్ ఈస్ ఇట్ అని. తర్వాత ఏం చేస్తారంటే ఈ వర్డ్స్ మీనింగ్స్ ఒకసారి చూసుకోండి. తర్వాత ఏం చేస్తారంటే లాస్ట్లో ఎడిటోరియల్ చదవండి. వీటిని కంపల్సరీ ఒక నోట్స్ మెయింటైన్ చేయండి, నోట్స్లో రాసుకోండి. మీకు వారంలో 7 రోజులు ఉంటే 6 రోజులు ఎడిటోరియల్ వస్తుందండి, ఒక్కరోజు మాత్రం రాదు, సండే ఉండదు. అందుకని సండే రోజు ఏం చేస్తామంటే దీని మీద ఎగ్జామ్ ఉంటుంది, ఒక టెస్ట్ ఉంటుంది ఎవ్రీ సండే. ఇప్పుడు మీకు ఇక్కడ ఎన్ని వర్డ్స్ వచ్చాయి మనకి అంటే ఒక 13 వర్డ్, 13, 14. ఓకే, డైలీ ఒక 14 to 15 వస్తాయి. అంటే మీకు 6 daysలో ఒక నియర్లీ 100 వర్డ్స్ వస్తాయి. ఎవ్రీ సండే దాని మీద ఒక టెస్ట్ ఉంటుంది. మీకు ఒక్కసారి సండే రోజు రివైజ్ చేసుకొని ఆ 1 weekలో ఇచ్చిన ఒక్కసారి ఒక 1/2 hour 1 hour కూర్చొని రివైజ్ చేసుకొని సండే రోజు ఎగ్జామ్ అటెంప్ట్ చేయండి. ఈ ఎగ్జామ్లో ఇచ్చే వర్డ్స్ అన్నీ కూడా ఎడిటోరియల్ నుంచే ఉంటాయి, మీకు వేరే కొత్త వర్డ్స్ ఏముండవండి. ఆ 1 weekలో ఏవైతే ఎడిటోరియల్లో ఇచ్చారో అవి మాత్రమే ఉంటాయి మీకు. ఇది కరెంట్ అఫైర్స్ క్విజ్, దీనిపైన ఉంటుంది మీకు. ఇక్కడ ఉన్నది చూడండి. – 25 questions ఉంటాయండి. ఎవరెస్ట్ ఇంపాక్ట్ లైవ్ వొకాబ్ వోయేజ్ సినోనిమ్స్ అండ్ యాంటనిమ్స్ ఛాలెంజ్ ఫ్రమ్ ద హిందూ ఎడిటోరియల్. సినోనిమ్ ఫర్ ఆర్బిట్రీ, ఆర్బిట్రీ అనేది ఏదో ఒక ఎడిటోరియల్లో వచ్చి ఉంటుంది మీకు ఏదో ఒక రోజు. కింద 4 ఆప్షన్స్ ఉంటాయి. 4 ఆప్షన్స్లో మీరు ఇక్కడ టిక్ చేయగానే మీకు అది రైట్ అయితే రైట్ అని చూపిస్తుంది, రాంగ్ అయితే రాంగ్ అని చూపిస్తుంది, ఏది రైటో కూడా చూపిస్తుంది అన్నమాట. ఓకే, సో ఈ విధంగా అంటే మీకు 25లో 15 సినోనిమ్స్ ఉంటాయి, తర్వాత వచ్చి 10 యాంటనిమ్స్ ఉంటాయండి. సో ఒక్కసారి మీరు క్విజ్ చేసేసారనుకోండి రివైజ్ అయిపోతుంది. ఓకే, ఆ వీక్లో జరిగినటువంటివి ఒకసారి రివైజ్ అయిపోతుంది. ఓకే, సో ఇది కంపల్సరీ చేయండి. ఇంకా చూడండి వొకాబులరీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది మీకు ఇది గనక చేయగలిగితే. మీకు అదే విధంగా డైలీ కరెంట్ అఫైర్స్ ఇస్తుంటాం కదా, కరెంట్ అఫైర్స్ మీద ఆ 1 weekలో ఇచ్చిన కరెంట్ అఫైర్స్ మీద క్విజ్ ఇది. తర్వాత వచ్చి ఎడిటోరియల్ నా వల్ల కావడం లేదు సార్, అన్ని వర్డ్స్ నేను గుర్తుపెట్టుకోలేకపోతున్నాను అనే వాళ్ళ కోసం ఇది. ఇక్కడ ఓన్లీ 5 పదాలే ఉంటాయండి, రోజుకు 5 పదాలు ఉంటాయి. వర్డ్ ఉంటుంది, దాని మీనింగ్ ఉంటుంది, ఎగ్జాంపుల్ సెంటెన్స్. ఎంటీస్ అంటే టెంప్ట్, పర్షేడ్, అట్రాక్ట్, ఆకర్షించడం. ద కంపెనీ ఎంటీస్డ్ ద కస్టమర్స్ విత్ ఇన్నోవేటివ్ ఆఫర్స్, కొత్త కొత్త ఆఫర్లు పెట్టి కంపెనీ కస్టమర్లను ఆకర్షించింది. ఎనన్షియేట్, ఎక్స్ప్రెస్ క్లియర్లీ, ప్రొనౌన్స్ డిస్టింక్ట్లీ. రేడియో అండ్ టీవీ అనౌన్సర్స్ షుడ్ హ్యావ్ గుడ్ ఎనౌన్సియేషన్ స్కిల్స్. రేడియోలోన టీవీలోన ఎవరైతే పనిచేస్తుంటారో అనౌన్సర్స్ వాళ్ళకి మంచి ప్రొనౌన్సియేషన్ స్కిల్స్ ఉండాలి. ఎన్విఎస్ అంటే జలస్, ఈర్ష్యపడడం. డోంట్ ఎన్విఎస్ ఆఫ్ అదర్ పీపుల్స్ గుడ్ ఫార్చ్యూన్, వేరే వాళ్ళ అదృష్టాన్ని చూసి నువ్వు జలసీ ఫీల్ అవ్వద్దు. ఎన్విసేజ్ అంటే ఇమాజిన్, ఊహించుకోవడం.
ఐ డోంట్ ఎన్విసేస్ వర్కింగ్ విత్ హిమ్ అగైన్. మళ్ళీ అతనితో నేను కలిసి పనిచేసే అనే ఆలోచన నాకు లేదు. ఎపిటోమ్, ఏ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ సంథింగ్, సమరీ ఆఫ్ ఏ రిటర్న్ వర్క్ అబ్స్ట్రాక్ట్, ద మూవీ బాహుబలి ఇస్ ద ఎపిటోమ్ ఆఫ్ డైరెక్టోరియల్ ఎక్సలెన్స్. ఇలా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మీకు రోజు పెడుతున్నారు. ఇప్పుడు ఈలో జరుగుతూ ఉంది. ఇది కూడా ఎలా ఉంటుందంటే ఒక లెటర్ అయిపోగానే దాని మీద ఎగ్జామ్స్ పెడతారు. మళ్ళీ సినోనిమ్స్ ఉంటాయి, యాంటోనిమ్స్ ఉంటాయి. ఇలా ఏంటంటే ఉపయోగించుకున్న వాళ్ళకు ఉపయోగించుకున్నంత, చదివిన వాళ్ళకి చదివినంత. సో ఈ విధంగా కనుక చేస్తే మీకు ఏమవుతుందంటే వొకాబులరీ మీద మంచి కమాండ్ వస్తుంది. ఒకవేళ మీకు స్టార్టింగ్లోనే ఎడిటోరియల్ కష్టం అనిపిస్తే మీరేం చేస్తారంటే ఎడిటోరియల్ కొద్ది రోజులు పక్కన పెట్టి హిందూ పేపర్లో ఉండే ఫస్ట్ 4-5 పేజెస్ చూడండి. అక్కడ కొద్ది ఈజీగా ఉంటుంది లాంగ్వేజ్. ఎడిటోరియల్ అంత హార్డ్, ఎడిటోరియల్ వెరీ హార్డ్. కానీ మిగతా ఏవైతే ఉంటాయో మీకు అవి ఈజీగానే ఉంటాయండి. ఫస్ట్ పేజీ, సెకండ్ పేజ్, మనకి ఫస్ట్ పేజ్లో జనరల్గా నేషనల్ న్యూస్ ఉంటాయి. సెకండ్ పేజ్, థర్డ్ పేజ్కి వచ్చేసరికి స్టేట్ న్యూస్ ఉంటాయి. ఇవి కొంత ఈజీగానే అర్థమైపోతాయి మీకు. అంటే మీకు అర్థమవుతున్నా అర్థం కాకపోయినా, నచ్చినా నచ్చకపోయినా, ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా కనీసం ఒక 21 days రెగ్యులర్గా చదివి చూడండి. 21 రోజులు. 21 days తర్వాత అది ఒక అలవాటుగా మారుతుంది, మీకు ఒక వ్యసనంలా మారుతుంది. ఇంకా తర్వాత మీకు ఆటోమేటిక్గా మీకు ఒక్కరోజు మీరు చదవకపోయినా నేను ఇవాళ ఏదో మిస్ అవుతున్నాననే ఫీలింగ్ వస్తుంది. ఒక 21 days చేసి చూడండి, ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. ఇదండి. కాబట్టి మీరు ఈ న్యూస్ పేపర్ చదవడం వల్ల మీకు రీడింగ్ స్పీడ్ పెరుగుతుంది, అండర్స్టాండింగ్ స్పీడ్ పెరుగుతుంది, వొకాబులరీ మీద పట్టొస్తుంది. రోజు కనీసం ఒక 5 పదాలు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. కనీసం డైలీ 5 words నేర్చుకున్నా చాలు. దీనివల్ల మీరు క్లోజ్ టెస్ట్, రీడింగ్ కాంప్రహెన్షన్ ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా మీరు చేయగలుగుతారు. ఓకే, ఇప్పుడు ఈ 2 స్కిల్స్ కనుక వచ్చేసాయనుకోండి, యూ విల్ బికమ్ అన్బీటబుల్, యూ విల్ బికమ్ అన్స్టాపబుల్, ఓన్లీ ద స్కై విల్ బి యువర్ లిమిట్. ఓకే, ఇప్పుడు హౌ టు రీడ్ అండ్ అండర్స్టాండ్ లాంగ్ సెంటెన్సెస్. చాలామంది ఎందుకు హిందూ పేపర్ చదవడానికి ఆసక్తి చూపించరు అంటే ఆ సెంటెన్సెస్ లాంగ్గా స్కారీగా అనిపిస్తాయి. మీరు జనరల్గా హిందూ పేపర్లో చూడండి, ఒక పారాగ్రాఫ్లో 1-2కు మించి ఫుల్ స్టాప్లు ఉండవు. అంటే 1 paragraph ఈజ్ ఈక్వల్ టు 1 sentence. ఒక పారాగ్రాఫ్లో ఒకటే సెంటెన్స్ లేదంటే 2 ఉంటాయి. ఇంత లాంగ్ సెంటెన్సెస్ ఇచ్చినప్పుడు అర్థం కాదు, పాపం చదువుతారు కానీ అర్థం కాదు. ఇలాంటి లాంగ్ సెంటెన్సెస్ చదివి అర్థం చేసుకోవడానికి ఒక టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ చెప్పి నేను ఈ క్లాస్ వైండప్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఒక దిస్ ఈస్ అన్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ద న్యూస్ పేపర్. ఇక్కడ మీరు గమనించండి, ఈ మొత్తం పారాగ్రాఫ్లో మీకు ఎన్ని ఫుల్ స్టాప్లు ఉన్నాయి చెప్పండి ఒకసారి. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడికి ఒక సెంటెన్స్, నెక్స్ట్ ఇక్కడికి 1, 2, ఓకే, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. అంటే మనకి మొత్తం 4 సెంటెన్సెస్ మాత్రమే ఉన్నాయి ఇంత పెద్ద పారాగ్రాఫ్లో. సేమ్ మనకి హిందూలో కూడా ఇలాగే ఉంటుంది, మీకు ఎగ్జాక్ట్లీ ఇలాగే ఉంటుంది. ఇంత లాంగ్ సెంటెన్సెస్ ఇచ్చినప్పుడు చదువుతారు, పాపం అర్థం చేసుకోవడం కష్టమైపోతుంది. ఇప్పుడు లాంగ్ సెంటెన్సెస్ ఇచ్చినప్పుడు ఎలా చదివి అర్థం చేసుకోవాలనో ఒక చిన్న టెక్నిక్ చెప్పి వైండప్ చేస్తాను. ఒకసారి చదవండి, మీకు ఇది అర్థమవుతుందేమో. తర్వాత ఎలా చదవాలనో నేను చెప్తాను.
అర్థమైందా ఏమన్నా? చూడండి, the discharged soldier who tried to immolate himself because of his failure to secure pension from the army was obviously carrying his protest too far. But the gruesome incident underscores the acute frustration and discontent among ex-servicemen against the raw deal that seems to have become their fate, despite a great deal of lip sympathy for them. Indeed, things are so bad that 2 years ago, nearly 150 angry ex-servicemen gathered at India Gate in New Delhi on Independence Day, pinned their gallantry medals to a blackboard, and started marching towards Rashtrapati Bhavan with a view to returning the medals to the president. Luckily, they were persuaded to abandon this unbecoming form of protest at the last minute. ఏమన్నా అర్థమైందా? ఇప్పుడు అర్థమవుతుంది చూడండి, ఎలా చదివితే అర్థమవుతుందో చూడండి. ఇవి లాంగ్ సెంటెన్సెస్ కదా, లాంగ్ సెంటెన్సెస్ ఇచ్చినప్పుడు మీకు అర్థం కానప్పుడు లాంగ్ సెంటెన్సెస్ని ఏం చేస్తారంటే బ్రేక్ డౌన్ దెమ్ ఇంటూ స్మాల్ సెంటెన్సెస్, కట్ దెమ్ ఇంటూ స్మాల్ చంక్స్, దెన్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. చూడండి, ద డిశ్చార్జ్డ్ సోల్జర్, ఇక్కడికి ఒక లైన్ గీసుకోండి. ఇది సబ్జెక్ట్ అంటారు, ఈ సెంటెన్స్లో దీన్ని సబ్జెక్ట్ అంటారు. ఏంటి డిశ్చార్జ్డ్ సోల్జర్ అంటే? సోల్జర్ అంటే అందరికీ తెలుసు, డిశ్చార్జ్డ్ సోల్జర్ అంటే ఎవరు? ఎక్సలెంట్. వీళ్ళు ఆర్మీలో జాయిన్ అయ్యేటప్పుడు రాసిస్తారు కదా, 15 years 20 years అని రాసిస్తారు. వన్స్ ఆ టెన్యూర్ అయిపోగానే వీళ్ళు వచ్చేయచ్చు, అంటే రిటైర్డ్ అనుకోవచ్చు మనం, రిటైర్డ్ సోల్జర్. ఇది సబ్జెక్ట్. హూ అనేదాన్ని రిలేటివ్ ప్రొనౌన్ అంటాం. హూ అనేది ఎవరిని ఇండికేట్ చేస్తుందండి? ఎక్సలెంట్, ఈ సోల్జర్ని సూచిస్తుంది. ఒక సోల్జర్ ఉన్నాడు, అతను ఆర్మీ నుంచి రిటైర్డ్ అయ్యాడు. అతను ట్రై చేశాడు. దేనికి ట్రై చేశాడు? టు ఇమోలేట్ హిమ్సెల్ఫ్. ఇది మన కొత్త పదము, కాంటెక్స్ట్ని బట్టి ఏమైనా గెస్ చేయగలరా మీరు? ఆర్మీ నుంచి రిటైర్డ్ అయిన ఒక సోల్జరు ప్రయత్నించాడు. దేనికి ప్రయత్నించాడు? తనను తాను ఇమోలేట్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఏమైండొచ్చు, గెస్ చేయగలరా? సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఏం చేసుకొని సూసైడ్ చేసుకుంటే ఇమోలేషన్ అంటారు? హ్యాంగ్ చేసుకోవడమా, లేకపోతే? ఎక్సలెంట్ అండి. ఇమోలేట్ అంటే బర్న్ అని అర్థం అండి, కాల్చుకోవడం. మనం చూస్తుంటాం కదా ధర్నాలు ఇవి జరిగేటప్పుడు పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటుంటారు. సో ఇక్కడ కూడా ఒక సోల్జరు, ఆర్మీ నుంచి రిటైర్డ్ అయినటువంటి సోల్జరు, హీ ట్రైడ్ టు బర్న్ హిమ్సెల్ఫ్, తనను తాను బర్న్ చేసుకోవడానికి ప్రయత్నించాడు, ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ఎందుకు? బికాస్ ఆఫ్ ఫెయిల్యూర్. ఇతను ఎందులోనో ఫెయిల్ అయ్యాడట. ఎందులో ఫెయిల్ అయ్యాడంట? టు సెక్యూర్ పెన్షన్. ఎందుకు ఇతను అంత ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకున్నాడు? ఆత్మహత్యా ప్రయత్నం ఎందుకు చేశాడంటే, ఆర్మీ నుంచి రిటైర్డ్ అయితే పెన్షన్ రావాలి కదా, వాళ్ళకి పెన్షన్ రాలేదు. సెక్యూర్ పెన్షన్. ఎక్కడి నుంచి పెన్షను? ఫ్రమ్ ద ఆర్మీ. ఆర్మీ నుంచి తనకు రావాల్సిన పెన్షన్ రాలేదని ఒక రిటైర్డ్ సోల్జరు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. వాస్ ఆబ్వియస్లీ క్యారింగ్. చూడండి, ఇంగ్లీష్ ఎందుకు డిఫికల్ట్ అంటే సబ్జెక్ట్ ఇక్కడ ఉందండి, వర్బ్ ఇక్కడ వచ్చి తేలింది. ఇప్పుడు ఇది దీని తర్వాత ఇది చదివి చూడండి, మీకు అర్థమవుతుంది. ద డిశ్చార్జ్డ్ సోల్జర్ వాస్ ఆబ్వియస్లీ అంటే క్లియర్లీ క్యారింగ్. వాట్ ఈస్ హీ క్యారింగ్? ప్రొటెస్ట్ టూ ఫార్. సో ద డిశ్చార్జ్డ్ సోల్జర్ was carrying the protest too far by doing like this. అంటే ఇది సబ్జెక్టు, ఇది వర్బు, ఇది ఆబ్జెక్టు, మధ్యలో ఉండేదంతా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సోల్జర్. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు చదవడానికి ఇప్పుడు నేనేం చేయలేదు, ముక్కలు చేసుకున్నాను. సబ్జెక్ట్ ఏంటి, వర్బ్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి అని పీసెస్ చేసుకున్నాను, చదివాను. సెకండ్ సెంటెన్స్ చాలా ఛాలెంజింగ్, చాలా పెద్ద సెంటెన్స్ సెకండ్ వన్.
బట్ కానీ ద గ్రూసమ్ ఇన్సిడెంట్, గ్రూసమ్ ఇన్సిడెంట్ అంటే ఏంటి చెప్పండి? హారిబుల్ ఇన్సిడెంట్. అంటే ఇక్కడ ఏ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతున్నాడు? గ్రూసమ్ అంటే హారిబుల్. ఇక్కడ హారిబుల్ ఇన్సిడెంట్ అంటే దేన్ని రెఫర్ చేస్తున్నాడు? ఒక సోల్జర్ సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించాడు కదా, అది. అండర్ స్కోర్స్, ఇది సబ్జెక్టు, ఇది వర్బ్. అండర్ స్కోర్ అంటే ఏంటి? ఎక్సలెంట్, హైలైట్, ఎంఫసైజెస్. అంటే ఈ సంఘటన అద్దం పడుతుంది, హైలైట్ చేస్తుంది. దేని హైలైట్ చేస్తుంది? ద యాక్యూట్ ఫ్రస్ట్రేషన్ అండ్ డిస్కంటెంట్. యాక్యూట్ అంటే సీవియర్, తీవ్రమైన. సీవియర్ ఆర్ సీరియస్. ఫ్రస్ట్రేషన్ అంటే ఏంటి? అనాయన్స్. అనాయన్స్ అంటారు కదండి ఫ్రస్ట్రేషన్. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ సినిమా ఉంది కదా, F2. అనాయన్స్. అండ్ డిస్కంటెంట్. డిస్కంటెంట్ అంటే డిస్సాటిస్ఫాక్షన్. తెలుగులో చెప్పాలంటే నిరాశ, నిస్పృహ అంటారు కదా, డిస్సాటిస్ఫాక్షన్. ఇప్పుడు చెప్పండి. ద గ్రూసమ్ ఇన్సిడెంట్, దిస్ హారిబుల్ ఇన్సిడెంట్ అండర్ స్కోర్స్ అంటే హైలైట్స్. ఈ సంఘటన అద్దం పడుతుంది, హైలైట్ చేస్తుంది. దేని హైలైట్ చేస్తుంది? ద యాక్యూట్ ఫ్రస్ట్రేషన్ అండ్ డిస్కంటెంట్. ఎక్కడుంది ఫ్రస్ట్రేషన్, డిస్కంటెంట్? చెప్పండి. అమాంగ్ ఎక్స్ సర్వీస్ మెన్. ఈ నిరాశ, నిస్పృహ, నిర్లిప్తత ఇవన్నీ ఎవరిలో ఉన్నాయి? ఎక్స్ సర్వీస్ మెన్ అంటే ఆర్మీ నుంచి రిటైర్డ్ వాళ్ళలో. ఎందుకు వీళ్ళకి ఇంత నిరాశ, నిస్పృహ, ఇంత కోపము, ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు? అగైనెస్ట్ ద రాడీల్. రాడీల్ అంటే అన్ఫెయిర్ ట్రీట్మెంట్ అండి, అన్యాయం. రాడీల్ అంటే అన్ఫెయిర్ ట్రీట్మెంట్, తెలుగులో అన్యాయము అంటారు, అన్యాయం. వీళ్ళకి ఉన్న ఈ నిరాశ, నిస్పృహకి ఉన్న రీజన్ ఏంటంటే వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉందట. జస్ట్ అన్యాయం ఎందుకు జరుగుతుంది? పెన్షన్ రావడం లేదు వాళ్ళకి పాపం, నెల నెల. దట్ అనేది మళ్ళీ ప్రెనౌన్. దట్ అనేది దేని ఇండికేట్ చేస్తుంది? ముందేది ఉందో దాన్ని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ హూ అంటే సోల్జర్ని ఇండికేట్ చేస్తే ప్రొనౌన్స్ లో వచ్చింది కదా, దట్ రిలేటివ్ ప్రొనౌన్. దట్ అనేది దేని ఇండికేట్ చేస్తుంది? రాడీల్ని ఇండికేట్ చేస్తుంది. దిస్ రాడీల్ సీమ్స్. సీమ్స్ అంటే ఏంటి? అపియర్స్, అగుపిస్తున్నది. ఈ అన్యాయం అగుపిస్తున్నది. ఎలా అగుపిస్తున్నది? టు హ్యావ్ బికమ్, అయినట్టు. బికమ్ అంటే అగుట. ఎలా అగుపిస్తుంది? దేర్ ఫేట్. అంటే వీళ్ళు అనుకుంటున్నారు ఇదంతా మా కర్మ, మా రాత. ఎందుకు? డెస్పైట్. డెస్పైట్ అంటే ఏంటి? అయినప్పటికీ, ఇన్స్పైట్ ఆఫ్. ఏ గ్రేట్ డీల్ ఆఫ్ లిప్ సింపతి. ఎందుకు వీళ్ళు మా కర్మ, మా రాత అనుకుంటున్నారంటే వీళ్ళకి చాలా లిప్ సింపతి ఉంది. వీళ్ళు ఎప్పుడు వెళ్ళి కలిసినా కన్సర్న్డ్ అఫీషియల్స్ ని, వి ఆర్ హియర్, వి విల్ టేక్ కేర్ ఆఫ్, వి విల్ లుక్ ఇన్ టు అంటున్నారు. చెప్తున్నారు కానీ ఏమీ చేయడం లేదు. అందుకనే లిప్ సింపతి అంటున్నాడు. లిప్ సింపతి అంటే ఏంటి? పెదవుల నుంచి వచ్చే సింపతి. లిప్ సింపతి ఫార్ దెమ్. అంటే వీళ్ళకి లిప్ సింపతి ఉంది కానీ ప్రాక్టికల్ గా ఏం చేయడం లేదు. అందుకనే వీళ్ళు మా కర్మ, మా రాత అనుకుంటున్నారు. చాలా డిఫికల్ట్ అది. సెకండ్ ఈ రెండు ఈజీగానే. ఇండీడ్, వాస్తవానికి. థింగ్స్ ఆర్ సో బ్యాడ్, పరిస్థితి ఎంత వర్స్ట్గా ఉందంటే దట్ 2 years ago, 2 ఏళ్ల క్రితం, నియర్లీ 150 యాంగ్రీ ఎక్స్ సర్వీస్ మెన్, 150 మంది కోపంగా ఉన్న ఎక్స్ సర్వీస్ మెన్ గ్యాదర్డ్, ఒక దగ్గర గ్యాదర్ అయ్యారు. ఎక్కడ? అట్ ఇండియా గేట్. ఇండియా గేట్ ఎక్కడుంది? ఢిల్లీలో ఉంది. ఎప్పుడు? ఆన్ ఇండిపెండెన్స్ డే. ఇది క్లియర్గా ఉంది. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే కోపంగా ఉన్న దాదాపు 150 మంది ఎక్స్ సర్వీస్ మెన్ న్యూఢిల్లీలో ఉండేటువంటి ఇండియా గేట్ దగ్గర గుమికూడారు, గ్యాదర్ అయ్యారు. పిన్డ్. పిన్ అంటే గుచ్చడం. పిన్ చేశారు. వేటిని పిన్ చేశారు? గ్యాలంట్రీ మెడల్స్. వీళ్ళు ఆర్మీలో పనిచేసేటప్పుడు వాళ్ళకి మెడల్, శౌర్య చక్ర, కీర్తి చక్ర ఏవో ఇస్తారు కదా.
పరమవీర చక్ర. ఆ మెడల్స్ అన్నిటినీ ఏం చేశారు? పిన్ చేశారు. దేనికి పిన్ చేశారు? టు ఏ బ్లాక్ బోర్డ్, ఒక బ్లాక్ బోర్డ్ కి వాళ్ళ నిరసన చెప్పడానికి పిన్ చేశారు. అండ్ స్టార్టెడ్, తర్వాత ఏం చేశారు? స్టార్ట్ చేశారు. ఏం స్టార్ట్ చేశారు? మార్చింగ్, కవాతు. ఎక్కడికి? టువర్డ్స్ రాష్ట్రపతి భవన్, రాష్ట్రపతి భవన్ వైపు కవాత్ చేస్తూ వెళ్ళారు. విత్ ఏ వ్యూ టు, విత్ ఏ వ్యూ టు అంటే విత్ ద ఇంటెన్షన్, ఉద్దేశంతో. ఏ ఉద్దేశంతో? రిటర్నింగ్ ద మెడల్స్, మెడల్స్ ని తిరిగి ఇచ్చేయడానికి. ఎవరికి? టు ద ప్రెసిడెంట్. ఎందుకంటే ప్రెసిడెంటే కదా మెడల్స్ ఇచ్చేది. ఏ మెడల్స్ అయితే ప్రెసిడెంట్ ఇచ్చాడో, అయ్యా మీ మెడల్స్ మీరు తీసుకోండి, మీకో దండం మాకొద్దు, మాకు నెల నెల శాలరీస్ ఇవ్వండి, మీ మెడల్స్ కాదు మాకు కావాల్సింది. లక్కీలీ, అదృష్టవశాత్తు, దేవర్ పర్షియేడెడ్. పర్షియేడ్ అంటే అర్థం ఏంటి? ప్యాసివ్ వాయిస్ లో ఉంది. దేవర్ పర్షియేడెడ్ అంటే దేవర్ కన్విన్స్డ్. ఈ మధ్యలో ఎవరో వచ్చారు మినిస్టర్లో, ఎందుకంటే మరి అసహ్యంగా ఉంటుంది కదా వీళ్ళు వెళ్ళి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి మీ మెడల్స్ మీరు తీసుకోండి అంటే, అందుకని దేవర్ పర్షియేడెడ్ అంటే దేవర్ కన్విన్స్డ్. ఏమని కన్విన్స్ చేశారు? టు అబాండన్. అబాండన్ గుర్తుందా? లీవ్, విడిచిపెట్టుట. అబాండన్. వాట్ ఈస్ టు అబాండన్? దిస్ అన్బికమింగ్ ఫార్మ్ ఆఫ్ ప్రొటెస్ట్. అన్బికమింగ్ అంటే అన్యాచురల్. మరి అన్యాచురల్గా ఉంటుంది కదా ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి మీ మెడల్స్ మీరు తీసుకోండి. అట్ ద లాస్ట్ మినిట్, చివరి నిమిషంలో వీళ్ళు కన్విన్స్ చేయబడ్డారు దాన్ని అక్కడ ఆపేసేటట్టు. ఇలా మీరు పేపర్ చదివేటప్పుడు కూడా ఇలా ముక్కలు చేసుకొని చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఎక్కడెక్కడ కట్ చేయాలంటే సబ్జెక్ట్ దగ్గర ఒకటి, వర్బ్ ఒకటి, రిలేటివ్ ప్రొనౌన్స్ వస్తే వాటి దగ్గర, ప్రిపోజిషన్స్ వస్తే వాటి దగ్గర, కంజంక్షన్స్ దగ్గర, ఆబ్జెక్ట్ దగ్గర. ఇలా కట్ చేసి చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఓకేనండి, వీ విల్ కంటిన్యూ ఇన్ టుమారోస్ క్లాస్. టుమారోతో ఇంగ్లీష్ సిలబస్ అయిపోతుందండి.